ఒక చిన్న గ్రామంలో ఒక అత్త ఉండేది. ఆమె దగ్గర 2 గేదెలుండేవి. ప్రతిరోజూ పాలు అమ్మేది. కాని వచ్చిన డబ్బు సరిపడేది కాదు. కొన్ని రోజులు పాలు మిగిలి వృధా అయ్యేవి. అత్త చాలా బాధపడేది. ఒకరోజు కోడలంది, అత్తా, ఇలా వృధా చేయకండి. మనమే పాలను పెరుగు, మజ్జిగగా చేసి అమ్ముదాం. అత్త మొదట భయపడింది. మనకి అవుతుందా అని అడిగింది. కోడలు నవ్వుతూ అంది, చిన్నగా మొదలు పెడదావత్తా. మొదటి రోజు వాళ్లు కొద్దిగా పెరుగు, మజ్జిగ తయారుచేశారు. వాళ్లు బయట చిన్నగా అమ్మడం మొదలుపెట్టారు. మొదట్లో ఎవ్వరూ పెద్దగా కొనలేదు. అత్త మళ్లీ నిరాశపడింది. కాని కోడలంది, అత్తా, మనం ఆపకూడదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల ప్రాడక్ట్స్ రుచి చూసి జనాలు మళ్లీ వచ్చారు. చాలా బాగుంది అని ప్రైజ్ చేశారు. కొంచెం కొంచెంగా అమ్మకాలు పెరిగాయి. కొన్ని నెలల్లోనే వాళ్లకి మంచి ఆదాయం రావడం మొదలైంది. అత్త సంతోషంగా అంది, కోడలు నవ్వుతూ అంది, అత్తా, మనం కలిసి ప్రయత్నించాం కాబట్టి ఇది సాధ్యమైంది. మోరల్: సహనం, కృషి ఉంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయంగా మారుతుంది.